ఎటువంటి నందిని సెలెక్ట్ చేసుకోవాలి, బుల్ ని ఎలా పెంచి పెద్దదాన్ని చేయాలి, ఎలాంటి బుల్ మంచిది మనకి ఎలా తెలుస్తుంది? రూపమా లేకపోతే దాని ప్రవర్తన, లిబిడో అంటారు, దాని పొడవ, వెడల్ప, హార్న, చెవ, ఇవన్నీ కలిపా అన్నీ ఉన్నాయి. మీరు ఏ వయసులో కొనుగోలు చేయాలి. మనము తర్వాత తయారు చేసుకోబోయే బుల్లో మీ లెక్క ఎలా ఉండాలి అంటే, ఈ వెనక నుంచి రన్ అవుతున్నటువంటి బ్లడ్ లైన్ 50 to 60% దాటకూడదు. ఖచ్చితంగా అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ అన్నిటికంటే ప్రధానంగా మా గురువు గారు చెప్పింది ఏంటంటే పెడిగ్రీ, అంటే దాని వంశ చరిత్ర. జనరల్ గా ఎట్లా కొలమానం ఏంటంటే, తల్లి మంచి పాలు ఇచ్చేదైతే ఎద్దుకు పుట్టే దూడలు అంత పాలు గలవేంటా అనేది ఒక జనరల్ గా నమ్మకం. సైంటిఫికల్ గా కూడా కొంతవరకు అది రుజువైంది. పెడిగ్రీ అనేది దీని పేరు భీమా. వీళ్ళ నాన్న రెడినో, దీని తల్లి లఖన్వోద్ బాడ్వా సంస్థానానికి చెందింది. దీని తండ్రి రెడినో జస్దాన్ సంస్థానానికి చెందినటువంటి ఎద్దు. దీనికి తండ్రి లక్షణాలు ఎక్కువ వచ్చినాయి, హార్న్ ప్యాటర్న్ గానీ మరొకటి గానీ. మీరు ప్రధానంగా గిరిలో చూసేది ఏంటంటే, నుదురు ఎంత విశాలంగా ఉంది, నుదురుకి కొమ్ముకి మధ్య ఖాళీ, అలాగే ఎంత తక్కువ ఉంటే మజిల్, అంటే ముఖం ఎంత తక్కువ ఉంటే అంత విలువ కలిగింది అనేది అర్థం. అలాగే హార్న్ కూడా కిందకి వచ్చి తర్వాత పైకి వెళ్ళవచ్చు. రకరకాల హార్న్ ప్యాటర్న్స్ ఉంటాయి. అలాగే చెవికి సంబంధించి మరీ పెద్ద చెవి కూడా కాదు, ఈ చెవి ఓకే, రీజనబుల్లీ గుడ్. అలాగే ఎత్తు, బ్రెడ్త్, మూపురము, అలాగే తోక ఎంతవరకు ఉంది, ఖచ్చితంగా ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, నేలని ఇంచుమించుగా తాగుతూ ఉండాలి. ఇన్ని అనుకూలతలున్నా మీరు వంశ చరిత్ర చూశారు, దీనికైతే ఐదు తరాల వంశ చరిత్ర నా దగ్గర ఉంది. ఇంకా వెనక్కి వెళితే ఇంకొక 5-10 తరాలది, ఇంకొక 20-30 సంవత్సరాల వెనక్కి కూడా రికార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అద్భుతమైన రూపం ఉంటుంది, ఎత్తు ఉంటాయి, హార్న్ ప్యాటర్న్, మంచి చెవులు, అన్ని చాలా మంచి రూపం ఉంటుంది, మంచి పెడిగ్రీ ఉంటుంది. ఇవన్నీ కాకుండా దానికి ఆసక్తి, సంభోగానికి ఆసక్తి, దాన్ని లిబిడో అంటారు, ద ఇన్స్టింక్ట్ టు మీట్. మీకు ఆ లిబిడో లేదనుకోండి, ఇన్ని ఉన్నా కూడా ఏమీ లేనట్టే. లిబిడోకి అంత ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా మీరు మంచి పెడిగ్రీ ఎంచుకున్నప్పుడు అలాంటి సమస్యలు తలెత్తవు. ఎద్దు ఎంపికలో ఇన్ని జాగ్రత్తలు. పెడిగ్రీ అనేది, వంశ చరిత్ర అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, మీరు ఏ వయసులో కొనుగోలు చేయాలి. గిరిలో కానీ ఒంగోలులో కానీ మనం పెద్ద ఎద్దుల లభ్యత చాలా తక్కువ ఉంది. అలాగే వాటి ఖరీదు కూడా చాలా లక్షల్లో ఉంటుంది. నేనైతే బాడా సంస్థానం నుంచి పాలు విడిచిపెట్టేసిన తర్వాత 6 మాసాల నుంచి సంవత్సరం లోపు, ఇంచుమించుగా తల్లి 6వ మాసం గర్భం వచ్చినంత వరకు పాలు తాగనిస్తాం మనము. కాబట్టి దూడ 9 నెలల నుంచి సంవత్సరం లోపు దూడని ఎంచుకోవటం. దీనివల్ల కొందరు ఏమంటారంటే, తెలియదు ఎంత సైజు వస్తుందో ఏమొస్తుందో అని. మీరు ప్రధానంగా పెడిగ్రీ మీద ఆధారపడినప్పుడు, మీరు మంచి పెడిగ్రీ, మంచి వంశ చరిత్ర కలిగి తీసుకొచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా తక్కువ సైజు రావటం కానీ లక్షణాలు లేనివి రాలే.